అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఎల్జీ ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు స్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆసన్నమైతే రానే వచ్చింది. మార్చి 19వ తేదీన ఒక 2 బలీయమైనటువంటి సినిమాలైతే తెలుగు ఇండస్ట్రీలో విడుదలైనవి అని చెప్పవచ్చు. అందులో భాగంగానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, నేషనల్ వైడ్గా మంచి పాపులారిటీని సంపాదించుకున్నటువంటి దురందర్కు సీక్వెల్గా వచ్చినటువంటి దురందర్ 2 సినిమా కూడా రిలీజ్ కావడం మనం చూసాం. మరి ఈ సినిమాల యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంది, ఏ సినిమా యొక్క ప్రాబల్యం ఎక్కువ కనబడే అవకాశం ఉంది అనే అంశాలను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను. దురందర్ 2 సినిమాకు సంబంధించి చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ పార్ట్, యాక్టింగ్, ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనేసి పబ్లిక్ టాక్ అయితే చాలా అద్భుతంగా వినపడుతుంది. ఆ సినిమాకి ఇచ్చిన రేటింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉన్నదని చెప్పడానికి. ఉదాహరణకు ఆ సినిమాకు సంబంధించిన రేటింగ్ దాదాపు 5 రేటింగ్ పరంగా తీసుకున్నట్లయితే 3.5 రేటింగ్ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. అంత రేటింగ్ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఎంతటి ప్రాబల్యాన్ని చూపిస్తున్నదో. టోటల్ ఇండియా వైడ్గా మొదటి రోజే 100 కోట్లు కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత ఉధృతంగా కొనసాగుతుందో ఆ సినిమా యొక్క ప్రదర్శన. మరి అంతలా విజృంభించడానికి గల కారణం ఏంటి, అంతలా ప్రభావం చేసినటువంటి అంశాలేంటి అనేది ఒకసారి విశ్లేషించినట్లయితే ఈ సినిమాలో రణవీర్ సింగ్ ప్రాణం పోసిండని చెప్పవచ్చు. తను నటించినటువంటి ఆ పాత్రకు పార్ట్ 1 కంటే కూడా రెట్టింపు కాదు కదా, అసలు 3-4 రెట్లు ప్రదర్శన ఎక్కువ ఉన్నదనేసి మన సినీ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అంటే ఎంతలా ప్రాణం పెట్టి నటించాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం బాలీవుడ్ సినిమా అనగానే ఒక 3 ఖాన్లు గుర్తొస్తారు: ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. మరే ఈ ఖాన్లదేనా బాలీవుడ్? అస్సలు తగ్గేదేలే అనే రేంజ్లో. ఇప్పుడు గతంలో పద్మావతి అనే సినిమాలో కూడా ఎంత అద్భుతమైన నటన కనబరిచాడో మనం చూసాం. రణవీర్ సింగ్ చాలా సహజంగా ఉంటుంది అతని యొక్క నటన. అందులో భాగంగానే అసలు అతని యొక్క యాక్టింగ్ ఏంటి, అసలు రణవీర్ సింగ్ అంటే ఏంటో తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన సినిమా ఏంటంటే దురందర్ 2 అని చెప్పొచ్చు. దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంత అద్భుతంగా తన యొక్క నటనను ప్రదర్శించాడు. ఆ యాక్షన్ సీన్లే కావచ్చు, ఇంటర్వెల్ బ్యాంగ్ వచ్చే సీన్లే కావచ్చు, ప్రతి అంశంలో కూడా చాలా చక్కగా నటించాడని చెప్పవచ్చు. మరి ఇంత అద్భుతంగా ఈ సినిమా రావడానికి కారకుడైనటువంటి దర్శకుడు ఆదిత్య ధర్. అసలు ఎంత చెప్పినా తక్కువే అతని గురించి అని సినీ వర్గాలైతే కోడై కూస్తున్నాయి. అంత ప్రభావం చేశాడు ఈ సినిమా పైన. తను ప్రాణం పెట్టి తీసిండని చెప్పవచ్చు ఈ సినిమాని. మరి ఇది నిజ జీవితంలో జరిగినటువంటి కథాంశాలను తీసుకొని ఈ సినిమాకు రూపకల్పన చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు నరేంద్ర మోడీకి సంబంధించి ఒక నోట్ల రద్దు 2016లో వచ్చింది, మనం చూసాం. నోట్ల రద్దు అంశం కూడా ఈ సినిమాలో ఉంటుందనేసి చెప్పవచ్చు. అంటే ప్రతి అంశాన్ని కూడా ఈ పాకిస్తాన్ ప్రధానమంత్రికి సంబంధించిన నవాబ్ షరీఫ్కి సంబంధించిన అంశాలు, అంటే ఇది ఈ సినిమా కథను అల్లుకునే విధానం కూడా చాలా చక్కగా ఉన్నది. అండ్ నిజ జీవితంలో జరిగిన కథ కాబట్టి దాన్ని ఎంతో జాగరూకత వహించి చాలా చాకచక్యంగా స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్ కావచ్చు, కొరియోగ్రఫీ, కెమెరామెన్ పనితనం కావచ్చు, ప్రతి అంశం కూడా చాలా కీలకమైన భూమిక పోషించడంతో పాటు ఒక అద్భుతమైన ఆవిష్కరణను మన ముందు ఉంచారని చెప్పవచ్చు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. చాలా చక్కని సినిమా. దేశానికి సంబంధించిన అంశాలు ఎన్నో ముడిపడి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాం. మేము కూడా త్వరలో తప్పకుండా ఈ సినిమాను వీక్షించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.